చంద్రగ్రహణం ముందు ఏవైతే పదార్థాలు ఉంటాయో ఆహార పదార్థాలు వాటిని కూడా పడేయాలి అంటారు. అది ఎంతవరకు నిజమంటారు? మనము నిలువ పచ్చళ్ళు లాంటివి, అలాంటివి తప్ప అన్నం వండుకోమని చెప్పలేదు. 8 గంటల హ్మ్. ముందే వద్దని చెప్తున్నాం గదా! అవును. కాబట్టి గ్రహణ సమయంలో అన్నం వండుకునే ప్రయత్నం చేయకూడదు. ఒకవేళ ఉన్నా పిల్లలకి అందరికీ కూడా 2 గంటల ముందు పెట్టేసేయాలి తప్ప, గిన్నెలలో అన్నం వండి పెట్టకూడదు. అన్నం వెంటనే పాచిపోతుంది. అది పాయిజన్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి హ్మ్. అటువంటి సమయంలో అన్నం వండరు ఎవరు కూడా. కాబట్టి నిలువ పచ్చళ్ళు ఉన్నప్పుడు, నిలువ పచ్చడి, మామిడికాయ పచ్చళ్ళు, చింతకాయ పచ్చళ్ళు, దాంట్లో కిలోలు దర్భ పెద్దలు కాబట్టి యేసుకుంటే దానిపైన దర్భ పెడితే ఈ కాంతి ప్రభావం పడదు కాబట్టి పచ్చళ్ళు పాడవకుండా ఉంటాయనేటువంటి భావనతో చెప్పబడింది. అలా పెట్టుకోవడం వల్ల మంచి ఎనర్జీ ఉంటుంది. మాకైతే మేము నా వయసు 50 సంవత్సరాలు. నేను పుట్టినప్పటి నుంచి మా అమ్మగారు చెప్తున్నటువంటి విషయంలో మా అమ్మగారు చేశారు, మా అమ్మమ్మ గారు చేశారు, నానమ్మ గారు చేశారు, అందరం చేశాం కాబట్టి మేము అలాగే ఫాలో అవుతున్నాం. మేము అలాగే బాగానే ఉన్నాం. పాటిస్తున్నాం. మేము పాటిస్తున్నాం, బాగున్నాం. పాటించని వారు బాగున్నారా లేదా మాకు అనవసరం, మేము చూడలేదు దాని గురించి. హ్మ్. కాబట్టి చేయమని పెద్దవాళ్ళు చెప్పారు. అదేం పెద్దగా శాస్త్రం కొండనెత్తుకునేది కూడా కాదుగా. చెప్తుంది. సైన్స్ కొండనెత్తుకునే కూడా. బరువు కాదుగా. అవును. కాబట్టి పెద్దవాళ్ళు చెప్పారు, దాన్ని ఫాలో అవుతున్నాం. దానివల్ల మేము బాగానే ఉన్నాము. హ్మ్. ఇంకా మీదట కూడా మా పిల్లలు పాటిస్తారు, బాగుంటారు కూడా. ఎందులో ఎటువంటి అనుమానం అక్కర్లేదు. అది విశేషం.